హాయ్ ఫ్రెండ్స్, లేడీస్ అందరు కలిసి ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారు. మేమైతే అలా టూర్కి అయితే వెళ్తున్నామండి. నిజంగా అనుకోగలరండి, వీళ్ళందరూ టూర్కి వెళ్ళిపోతున్నారు. అలా ఏం కాదండి, మాకైతే యూనిట్లో అయితే వెల్ఫేర్ అయితే జరుగుతుంది. ప్రతి మంత్లో అయితే ఒకసారి జరుగుతుంది. అందుకే లేడీస్ అందరం కలిసి ఇంకా మార్నింగ్ టైం 10 గంటలకైతే పెట్టారు. అప్పుడైతే వెళ్తున్నాం బస్ పై. ఇంకా మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ బొంది చెట్లు అయితే నిండా పువ్వులు అయితే వచ్చి ఉన్నవండి. బాగున్నాయి, కలర్స్ కూడా బాగున్నావండి. ఇంకా అలా వచ్చాం, టైం ఉంది కదా అని చెప్పేసి ఇంకా అలా తిరిగామండి. ఇంకా చామంతి మొక్కలు కూడా ఫుల్గా చామంతి పూలు అయితే వచ్చేవి. ఇంక ఇక్కడ శివాలయం అయితే గుడి అయితే ఉంది మా ఇంటి దగ్గర. అక్కడైతే శివాలయాన్ని దర్శించుకున్నాం. ఇంకా ఎక్కడికి వెళ్ళిన గుడి కనిపించిందంటే మనం ఆగం కదా, ఇంకా దర్శనం అయితే చేసుకున్నాం. మార్నింగ్ టైం అయింది కదా అని చెప్పేసి ఇంకా శివాలయం దర్శనం చేసుకొని ఇంకా రాధాకృష్ణ కూడా మేము దర్శనం చేసుకొని ఇంకా వెల్ఫేర్ లోట్కి అయితే వెళ్ళిపోన్నామండి. అలాగా మేడం కొంచెం మీటింగ్ అందరు కలిసి అయిన తర్వాత ఇంకా కాసేపు అయితే అలా కూర్చున్నాం అందరం కలిసి. ఇలా అందరం కలిసి కూర్చున్న తర్వాత ఇంకా స్నాక్స్ అవి టీ టిఫిన్లు అన్నీ అయిపోయాయండి. అయిపోయిన తర్వాత ఇంకా బస్ కోసం అందరం కలిసి వెయిట్ చేస్తున్నాం. బస్సు వస్తే ఇంకా వెళ్ళిపోయి ఇంకా మన డ్యూటీలో మనం అయితే జాయిన్ అయిపోవాలి. ఇంకా ఇంటికైతే వచ్చేసాం. ఫైనల్గా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా మన డ్యూటీలో అయితే ఎక్కిపోయామండి. ఈ రోజు అయితే నేను చాలా సింపుల్గా చేస్తున్నాను. అన్నము, పప్పుచారు, అలాగే గోబీ ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే టైం కూడా అయ్యింది, పిల్లలు కూడా ఇది ఇష్టపడతారు అందుకని చెప్పేసి ఈరోజు గోబీ ఫ్రై అయితే చేస్తున్నానండి. ఇంకా వస్తాడికి లేట్ అయితే అయిపోయింది, పిల్లలు 3 గంటలకు ఇలాగ వస్తారు. ఇంకా అందుకని చెప్పేసి తొందరగా అయితే చేస్తున్నానండి. వంట కూడా అయిపోయిందండి. గోబీ ఫ్రై అలాగే పప్పుచారు, అన్నం అయితే పెట్టాను. వీడియో